తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యారు అధికారులు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణ, కౌంటింగ్ 2 వారాల్లోనే ప్రాసెస్ను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ లేదా రేపు మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కేవలం 15 రోజుల్లో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ వరకు 2 వారాల్లోనే ప్రాసెస్ను పూర్తి చేయనున్నారు. దీంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రీ పోలింగ్ యాక్టివిటీని పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించి ట్రైనింగ్ ఇచ్చింది. పోలింగ్కు సరిపడా బ్యాలెట్ బాక్సులను తెప్పించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. నామినేషన్లకు, పోలింగ్కు అవసరమైన మెటీరియల్, బ్యాలెట్ పేపర్లను రెడీ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ర్యాండమైజేషన్ చేసి అవసరమైన ఉద్యోగులను నియమించనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆయా బల్దియాల పరిధిలోని వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. మొత్తం 15 రోజుల వ్యవధిలో ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఆఫీసర్స్ సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మొదటి రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 4వ రోజు నామినేషన్ల పరిశీలన, స్క్రూటీని ఉంటాయి. 5వ రోజు తిరస్కరించిన నామినేషన్లపై ఆర్ఓల దగ్గర అభ్యంతరాలు స్వీకరించి తిరిగి పరిశీలన చేస్తారు. 6వ రోజు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్కు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. 7వ రోజు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల్లో అతి కీలకమైన 2వ ఘట్టం పోలింగ్ నిర్వహణ. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ 8195 పోలింగ్ స్టేషన్లను గుర్తించింది. వీటిలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో దాదాపు 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో టైం ఎక్కువగా తీసుకుంటుందనే అభిప్రాయంతో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 1390 మంది ఆర్ఓలు, 1480 మంది ఏఆర్ఓలు పాల్గొననున్నారు. వీరి వివరాలను జిల్లాల వారీగా టీ పోల్ యాప్లో నమోదు చేశారు.